హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఇన్‌స్టంట్ టిఫిన్ రెసిపీని చూపిస్తున్నాను. రోజు టిఫిన్‌లు చేసి ఒక్కొక్క రోజు ఏం చేయాలనో తోచదు. అవసరానికి రుబ్బి పెట్టుకున్న పిండి కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ టిఫిన్‌ని ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పండ్లు లేని చిన్న పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. ఎన్ని తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయటం లేదు. నమ్మబుద్ధి కావటం లేదు కదా! అయితే వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేస్తాను. మెజరింగ్ కోసము కప్పు కానీ గ్లాస్ కానీ యూస్ చేయండి. అన్నింటినీ దాంతోనే మెజర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో 1 కప్పు మందపాటి అటుకులు, 1 కప్పు బొరుగులు, 1 కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు గోధుమ పిండి, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. ఫుల్ గా అయిపోయింది. అందుకే ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత వాటర్ ని యాడ్ చేస్తున్నాను. మీరు పెద్ద జార్ తీసుకున్నట్లయితే వాటర్ ని వేసిన తర్వాత మిక్సీ పట్టుకోండి. 1.5 కప్పు వాటర్ ని వేసి మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ ని యాడ్ చేసి అర కప్పు వాటర్ ని మిక్సీ జార్ లోనికి వేసి కలిపి పిండిలోనికి వేసుకోవాలి. మొత్తంగా 3 కప్పుల వాటర్ అయితే యూస్ చేసాము. మిక్సీ పట్టేటప్పుడన్నా వేసుకోండి, తర్వాత యాడ్ చేయండి. 3 కప్పుల వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కలుపుకొని మూత నుంచుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ రోజు టిఫిన్ లోకి కాంబినేషన్ గా టమాటా చట్నీని చూపిస్తున్నాను. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనికి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పల్లీలు, 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి. మినపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ గా ఉంటుంది. వేయించుకున్న దినుసుల్ని 1 కప్పులోనికి తీసి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసి 1 ఉల్లిపాయని పొడుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి తినే వాళ్ళు వెల్లుల్లిని వేసుకోండి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత 5 టమాటాలను పెద్దగా కట్ చేసుకొని ఆ పీసెస్ ని వేసుకొని కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత ఇందులోనికి కొద్దిగా చింతపండు, 1 కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకొని మెత్తపడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. టమాటా అయితే బాగా ఉడికిపోయింది. స్టవ్ పై నుంచి దించి చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని వేయించుకున్న దినుసులను యాడ్ చేసి ఉప్పును వాటర్ ని వేసి మెత్తగా రుబ్బుకొని బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కాస్త వాటర్ ని వేసి ఆ వాటర్ ని కూడా పచ్చడిలోనికి వేసి కలుపుకోవాలి. పోపు కోసము 1 స్పూన్ ఆయిల్ ని వేడి చేసి అందులోనికి పోపు దినుసులను, ఎండుమిర్చిని, కరివేపాకును, ఇంగువను వేసి ఆ పోపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి దోశలోకే కాదు ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాము. పిండిని కలిపి పక్కన పెట్టి 15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇందులోనికి ఉప్పు, వంట సోడాని వేసుకొని 2 స్పూన్ల వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే దోశలని మందంగా వేస్తున్నాను. మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే మరి కాస్త వాటర్ ని వేసి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి 1 డ్రాప్ ఆయిల్ ని వేసి పేపర్ నాప్కిన్ తో ప్యాన్ మొత్తము పట్టించాలి. ఫస్ట్ మాత్రమే 1 డ్రాప్ ఆయిల్ యూస్ చేశాను. పిండి అయిపోయేంత వరకు అస్సలు ఆయిల్ ని యూస్ చేయలేదు. ప్యాన్ పైన కాస్త పిండిని వేసుకోవాలి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వదిలేయాలి. మూతని పెట్టి లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. దోశను ఒకసారి అబ్జర్వ్ చేయండి హోల్స్ ఎలా వచ్చాయో. పైన పిండి మొత్తం కాలేంత వరకు టర్న్ చేయకూడదు. వీడియోను ఒకసారి అబ్జర్వ్ చేయండి. పచ్చిగా పిండి ఎక్కడ కనిపించటం లేదు. ఇప్పుడు టర్న్ చేసి 30 సెకండ్స్ మాత్రమే రెండో వైపు కాల్చి తీసేసుకోవాలి. ఇదే విధంగా రుబ్బుకున్న పిండినంతటిని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. గుర్తుంచుకోండి, పలుచగా వేసుకుంటున్నారు అంటే రెండో వైపు టర్న్ చేసి కాల్చాల్సిన అవసరం లేదు. ఒక్క వైపు మాత్రమే కాల్చుకోండి. నేను కాస్త మందంగా వేసాను కాబట్టి టర్న్ చేసి రెండవ వైపు 30 సెకండ్స్ కాల్చుకున్నాను. బ్యాచిలర్స్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి ఇది చాలా యూస్ఫుల్ టిఫిన్ రెసిపీ. పప్పు నానబెట్టడం, రుబ్బడం ఇలాంటి పనులేమీ లేకుండా ఈజీగా తక్కువ సమయంలో టిఫిన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని వీడియోను మరొకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దోశని చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్ గా వచ్చింది.
ఉంటుందో ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఇందులోనికి కాంబినేషన్ గా నేను చూపించిన చట్నీనే చేసుకోవాలనేమి లేదు. మీకు ఏది ఇష్టమైతే ఆ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.